పోలీస్ వ్యవస్థలో నైతికత పెరగాలి. ఈ సిరీస్లో ఇది 3వ రోజు మాటలు. రక్షణ వలయంగా ప్రజానీకానికి ఉండాల్సినటువంటి వ్యవస్థ ప్రజలకు రక్షణ కల్పించడానికి కావాల్సినటువంటి ప్రాథమిక అధికారాలన్నీ కల్పించబడ్డ వ్యవస్థ. నేరానికి పాల్పడ్డ వారిని శిక్షించేటువంటి కోర్టు, నేరానికి పాల్పడ్డ నేరస్తులు, ఈ రెంటికి మధ్యలో ప్రజారక్షణ వారధిగా ఉండేటువంటి వ్యవస్థ పోలీసు వ్యవస్థ. నేరం జరగకుండా ఆపగలిగే స్థితి నుంచి నేరం జరిగితే నేరస్తుడిని కోర్టు ముందు నిందితుడిగా నిలబెట్టి ఆ సాక్ష్యాధారాలని కోర్టులో ప్రవేశపెట్టి ఆ విధంగా శిక్షపడే వైపుగా ప్రయాణింపజేసేటువంటి కీలకమైన వ్యవస్థ పోలీసు వ్యవస్థ అయితే, ఇందులోనే అవినీతి ఉంటే, ఇందులోనే ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి ఉంటే, ఇందులోనే ప్రజలని పోలీస్ స్టేషన్కి వచ్చిన వారిని బాధితులుగా కాకుండా వారినే నిర్లక్ష్యపూరితంగా వారి పట్ల వ్యవహరించి వారిని ఏదో నేరం చేసిన వాళ్ళలాగా చూడటం మొదలు పెడితే అసలు విషయాలు బయటికి రాకుండా పోతాయి. పోలీస్ వ్యవస్థకి నీతి బాహ్యంగా ఉండే హక్కు లేదు. పోలీసు వ్యవస్థ నీతి తప్పితే, పోలీసు వ్యవస్థ గాడి తప్పితే, పోలీసుల్లో అవినీతి ఉంటే, పోలీసుల్లోనే నేరపూరిత మనస్తత్వం ఉండిపోతే ఏదో ఒక రోజు ఈ వ్యవస్థ పూర్తిగా పత్రమైపోయిందన్న భావన ప్రజల్లో వచ్చినప్పుడు ఆ రోజు ఎదురయ్యే పరిణామాలని పోలీసులతో సహా ఎవరూ ఆపే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నీతివంతంగా పనిచేయాల్సిన వ్యవస్థల్లో మొట్టమొదటి వ్యవస్థ, ముఖ్యమైన వ్యవస్థ పోలీసు వ్యవస్థ. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేదు, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేదు.